చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలు నన్ను కరిగించే నవనాదాలు అవి ఎదలో ఉంచిన సాలు ఏడేడు జన్మాలు చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం మూవలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్య రాగాలు అంగమున అంద సందములు వంపు వంపున హంపు శిల్పములు అంగమున అంద సందములు వంపు వంపున హంపు శిల్పములు ఎదుటే నిలిచిన సారు ఆరారు కాలాలు చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం అతిలే పలికే జానతనంలో జారే పైటల కెరటాలు గుదిలే కలిసే రాగతనంలో పల్లవించిన పర్వాలు అడుగు అడుగు నీ మౌన గీతాలు నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసభేదాలు నన్ను కరిగించే నవనాదాలు అవి ఎదలో ఉంచిన సాధు జన్మాలు
వెళ్తారా యాక్చువల్లీ? ఓకే ఓకే, ఒక్క నిమిషం, ఒక్క నిల్చోండి, ఒక్క నిమిషం. అక్కగారు మేడం సార్ మీరు దేవి గారు ఒకసారి దేవామణి గారు పాటలు అద్భుతంగా పాడుతున్నారు, చాలా అమాయకంగా ఉన్నారు. ఎనీ హ్యావ్ వెళ్ళేటప్పుడు ఆ వాచ్ ఇచ్చేయమని చెప్పాను, వాచ్ చాలా బాగుంది, ఏమనుకోవద్దు. ఓకే, అంత బాగా పాడుతున్నందుకు అష్టలక్ష్మి ఆహారంలో కూడా ఉంటుందంటారు, లక్ష్మికి ఆహారం ఇస్తే అంటాం కాబట్టి నేను అలా ఆ అర్థంలో ఇచ్చాను. అది మామూలుది కాదు యాక్చువల్లీ. ఇక్కడ అష్టలక్ష్మి దేవి కూడా ఉంది, మీకు ఐశ్వర్యం కూడా వస్తుంది, త్వరలోనే రావాలి అని ఈ సన్మానం, ఈ యొక్క ఆహారం ఇస్తున్నాను. అది అట్టిపల్లె కాదు, అష్టలక్ష్మి దేవి మీ చేతిలోకి వస్తుంది. హిందూ కానీ క్రిస్టియన్ కానీ ఏదైనా అన్నిట్లో శక్తి ఉంటుంది. సో ఆ శక్తి మీతో ఉండాలని, నేను ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చి పాడారు. నా అదృష్టం కొద్ది పర్సు బయట పెట్టలేదు, లేకపోతే అది కూడా కావాలి.